ఆల్రైట్ విజయవాడలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. సింగ్ నగర్లో మదర్సాలో కరిష్మా అనే యువతి మృతి చెందింది. మరో 8 మందికి అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించారు. మదర్సాలో 100 కేజీల కుళ్ళిన మాంసాన్ని గుర్తించారు అధికారులు. నిన్న రాత్రి భోజనం తర్వాత 10 మందికి వాంతులు విరేచనాలు అయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన కరిష్మా గుడివాడకు చెందిన విద్యార్థినిగా తెలుస్తోంది. జీజీహెచ్ దగ్గర ఆందోళన చేపట్టారు కరిష్మా తల్లిదండ్రులు. ఫుడ్ పాయిజన్ కారణంగానే తమ కూతురు చనిపోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. హోటల్స్, రెస్టారెంట్లలో కల్తీ ఆహారం, కాలం చెల్లిన ఆహార పదార్థాలను అరికట్టాలని నెల రోజులుగా టీవీ అనేక కథనాలను ప్రసారం చేసింది. పలుచోట్ల అధికారులు తనిఖీలు కూడా చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నిత్యం ఎక్కడో ఒక చోట ఫుడ్ పాయిజన్ జరుగుతూనే ఉంది. తాజాగా విజయవాడలో ఈ నాణ్యత లేని ఫుడ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఫుడ్ పాయిజన్ కలకలంతో చనిపోయిన కరిష్మా గుడివాడకు చెందిన విద్యార్థినిగా గుర్తించారు. సింగ్ నగర్ మదర్సాలో ఈమె చనిపోయింది. మరో 8 మందికి అనారోగ్యం వచ్చింది. దాంతో ఆసుపత్రికి తరలించారు. మదర్సాలో 100 కేజీల కుళ్ళిన మాంసాన్ని గుర్తించారు అధికారులు. నిన్న రాత్రి భోజనం తర్వాత 10 మందికి వాంతులు విరేచనాలు అయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన కరిష్మా గుడివాడకు చెందిన విద్యార్థిని. జీజీహెచ్ దగ్గర కరిష్మా తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే తమ కూతురు చనిపోయింది అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకి లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. వసంత్, డాక్టర్స్ ఏం చెప్తున్నారు? మదర్సాలో యాజమాన్యం ఏం చెప్తా ఉంది? చనిపోయిన విద్యార్థిని తల్లిదండ్రులు ఏమని ఆరోపిస్తున్నారు? 60 మందికి పైగా విద్యార్థులు ప్రస్తుతం ఈ మదర్సాలోనే ఉంటున్నారు. మనటువంటి నా వెనక ఏదైతే మదర్సా ఉందో ఇక్కడే వారంతా కూడా ఉంటున్నారు. అయితే ఎవరికి అంటే దాదాపుగా 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా ఒక్క విద్యార్థి మాత్రమే మరణించారు. అయితే మరణానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రం పూర్తి వివరాలు తేలాల్సి ఉంటుంది. అయితే దాదాపుగా వారి తల్లిదండ్రులు మొత్తం కూడా ఆరోపిస్తోంది, ఏదైతే ఫుడ్ ఇన్ఫెక్షన్ కారణంగానే, ఫుడ్ పాయిజన్ కారణంగానే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కార్పొరేషన్ అధికారులు అలాగే అలాగే శాఖలో సంబంధించిన అధికారులు మొత్తం కూడా మదర్సాని ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి CMHO ఉన్నట్టు రత్నావళి మనతో ఉన్నారు. మేడం, ఏంటి మీరు విజిట్ చేసినట్టున్నారు కదా, ఏంటి మీ రిపోర్ట్లో ఏమైనా తెలిసిందా, లేకపోతే ఏ కారణంతో చనిపోయారనేది ప్రధానంగా తల్లిదండ్రులు ఆరోపిస్తోంది? వాళ్ళు ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు. వాళ్ళని అడగడం ద్వారా ఏంటంటే, ఇప్పుడు నిన్న 8:30కి ఆ అమ్మాయికి మామూలు కర్డ్ రైస్ తిన్నింది. తర్వాత 2 వామిటింగ్స్ అయినాయి. ఎర్లీ మార్నింగ్ కొంచెం నీరసంగా ఉంది. తర్వాత కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి ఒక ప్రైవేట్ డాక్టర్ని పిలిపిస్తే కొంచెం పల్స్ అంతా వీక్గా ఉందని హాస్పిటల్కి తీసుకువెళ్తా దారిలోనే కొంచెం మాట్లాడింది. అక్కడ తీసుకెళ్ళినాక బ్రాడ్ డెత్ అన్నారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత ఇంకెవరికైనా ఈ విధంగా వామిటింగ్స్ అని అయినాయి అని ఎంక్వైరీ చేయడానికి రావడం జరిగింది. కాకపోతే ఎవరికి ఏ విధమైనటువంటి వామిటింగ్స్ కానీ ఏమీ లేదన్నారు. ఈ అమ్మాయి ఒక్కతే సఫర్ అయింది. వామిటింగ్స్తో 2 వామిటింగ్స్ అయి నీరసం అయిపోయి హాస్పిటల్కి వెళ్ళగానే దారిలోనే చనిపోయారు. దీనికి ఏమైనా క్రానికల్ డిసీజ్గా లాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే ఈ ఆమెకే ఈ ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తూ ఉన్నారు? అంటే ప్రధానంగా అయితే అందరికీ అవ్వాలి, లేదు దీనికి ఒక్కదానికి అయిందనేది కదా ఆరోపణ. అది ఫుడ్ పాయిజన్ అని అనుకోవడం లేదు. ఎందుకంటే అది ఇంకేదైనా ఇతర కారణాల వల్ల అయి ఉండొచ్చు. మేబీ PM రిపోర్ట్ వస్తే కానీ దాన్ని సరైనటువంటి కారణం అనేది తెలుసుకోవడానికి. మీరు విజిట్ చేశారు, హైజెనిక్ కండిషన్ ఏమైనా ఉందా, లేకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇక్కడ పరిసరాలంతా కూడా బాగానే ఉన్నాయి. లోపల చూస్తే కూడా ఫ్రిడ్జ్లో కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. అవి కూడా ఇంకా ప్రిపేర్ చేయనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. అవి కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే వాటర్ అంతా కూడా బాగానే ఉంది. అదే PM రిపోర్ట్ వస్తే కానీ అసలు కారణం తెలుసుకోవాలి. సో ఇది ప్రస్తుతం ఇటు అధికారులు మొత్తం కూడా మదర్సాని విజిట్ చేశారు. ఘటనకు గల కారణాలు ఏంటి, ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తప్ప అసలు మృతి వెనక ఉన్న కారణాలు ఏంటి తెలిసేటటువంటి అవకాశం అవుతుంది. ఆమె నిన్న నాన్ వెజ్ అయితే తినలేదు, కేవలం కర్డ్ రైస్ మాత్రమే తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అయింది అనేది తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కానీ దానికి గల కారణాలు ఏంటి తెలియాలి అంటే కనుక పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రం పూర్తి వివరాలు అందజేస్తామంటూ ఇటు అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. రైట్ వసంత్.